హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చేప ముక్కల్ని. చూడండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పులుసుకు సరిపడా ఉప్పు, పసుపు, కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి బాగా కలిపి పెట్టి పులుసు పోసుకోవాలండి. ఇలా ముక్క మునిగేదాకా పులుసు వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి, చేపల పులుసులోకి మసాలానే రండి టేస్ట్. దానికి ఏమేం కావాలంటే కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నానండి. ఈ 3 ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని ముద్దలాగా పులుసులో వేసేసుకోవాలండి. చూపిస్తాను. చూడండి, చేపల పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఆ ముద్దని ఇలా వేసేసుకోవాలి. పౌడర్ కన్నా ఇలా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకున్న మసాలానే బాగుంటుందండి. చూడండి, వాసనకే కమ్మగా ఉందండి చేపల పులుసు. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి. మసాలా ఇదే విధంగా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వాలండి. చూడండి, చేపల పులుసు అయితే చిక్కబడిపోయింది. మనకి ఇలా ఉంటే చాలు, దించుకోవాలి. మళ్ళీ మనం దింపాక చల్లారాక ఇంకా చిక్కబడిపోతుందండి చేపల పులుసు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి చేపల పులుసు. మెంతులు కంపల్సరీగా వేసుకోవాలండి. చేపల పులుసు అప్పుడే నీచు వాసన లేకుండా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.